ఇక పార్టీ పేరు మార్పుపై కేటీఆర్ వ్యాఖ్యలకి పీసీసీ చీఫ్ పాదయాత్రలో ప్రజలకి వాస్తవాలు చెప్పాలంటున్నారు మహేష్. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటున్నారు. దోపిడీ దౌర్జన్యం చేసినట్లు కేటీఆర్ ఒప్పుకున్నారంటున్నారు. సింగరేణి విద్యుత్ కొనుగోలులో బీఆర్ఎస్ అవినీతి చెరిపేస్తే చెరిగిపోయేది కాదంటున్నారు మహేష్ గౌడ్. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వారి పార్టీకి సంబంధించినవే అయినప్పటికీ రెండు విషయాలు వారు సుస్పష్టంగా ఒప్పుకున్నారు. గతంలో తప్పులు చేశామనే మాట, గతంలో ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనే మాట ఒప్పుకున్నారు. పాదయాత్ర చేస్తారంట. పాదయాత్రలు ఎవరు చేసినా స్వాగతిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చు. పాదయాత్రలు చేసినా ఇంకే యాత్ర చేసినా వాస్తవాలు మాత్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. గత 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం కానీ, భూమి దోపిడీ కానీ, ప్రాజెక్టుల పైన జరిగినటువంటి ప్రజా సొత్తు దోపిడీ కానీ, ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో ఉన్నాయి. వీటన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మారుస్తామని చెప్పారు. మీకు స్వేచ్ఛ ఉంది. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చినా, బీజేఆర్ఎస్గా మార్చినా, మీరు లోపాయికాయలు బీజేపీతో ఒప్పందం ఉన్నారు కాబట్టి భారతీయ జనతా రాష్ట్ర సమితిగా మార్చినా మాకు అభ్యంతరం లేదు. మీ పార్టీ మీ ఇష్టం. కానీ ప్రజలు మాత్రం పోయిన 10 ఏళ్ల విధ్వంస పాలన, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇస్తున్నటువంటి సంక్షేమం, సన్న బియ్యం కావచ్చు, 200 లోపు యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంటు కావచ్చు, పేదల కోసం, పేద అవసరాల కోసం మేము ఇచ్చిన రేషన్ కార్డులు కావచ్చు, ఇవాళ ఇంటింటా సౌభాగ్యాన్ని కలుగజేస్తూ ఇస్తున్న ఇందిరం ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు ఏ పేద ప్రజానికి అందలే. ఇవాళ ప్రజలు ఈ సంక్షేమాన్ని రుచికరంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మాకు ఎవరూ పోటీ లేరు.